హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందంటే అక్కడైతే అస్మితకి ఫస్ట్ నైట్ జరగలేదనమాట. ఎందుకంటే అక్కడ రామలక్ష్మి వేసిన పాలలో వేసిన టాబ్లెట్ తాగినా కూడా ప్రశాంత్ ఎలానో చేస్తున్నాడు అనేసి అస్మిత పక్కా ప్లాన్తోన బాత్రూంలో తీసుకెళ్ళి ట్యాప్ కింద కూర్చోపెట్టి షవర్ ఆన్ చేసేసిందనమాట. ఆ షవర్ ఆన్ చేయడంతో వాటర్ పడడంతో అక్కడే బాత్రూంలోనే కూర్చున్నాడనమాట. నైట్ అంతా అక్కడే బాత్రూంలో ఉండడంతో అస్మిత అయితే డోర్ లాక్ చేసేసి పడుకునేసింది. బాత్రూమ్ డోర్ లాక్ చేసేసి పడుకునేసిందనమాట. ఉదయాన్నే రామలక్ష్మి లాక్ తీసి లోపలికి చూస్తే పూలంతా కింద పడడంతో ప్రశాంత్ అప్పటికి చాలా అస్మితని లొంగ తీసుకోవడానికి ట్రై చేశాడు. కాకపోతే అది వీలు కాకపోవడంతో అస్మిత అక్కడ బాత్రూంలోన లాక్ చేసేసిందనమాట. రామలక్ష్మి లోపలికి రావడంతోన నువ్వు అనుకునేలా ఏది లేదులే రామలక్ష్మి, నువ్వు అనుకోకు, అన్నీ ఊహించుకోకు, కాకపోతే మాకైతే ఫస్ట్ నైట్ జరగలేదు అనడంతో ప్రశాంత్ని అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉందనమాట. ఓ, నువ్వు ప్రశాంత్ని వెతుకుతున్నావా, నేను చూపిస్తానురా అనేసి బాత్రూమ్ దగ్గరకు తీసుకెళ్ళి బాత్రూమ్ డోరు ఓపెన్ చేసేసి చూపించేసిందనమాట. అప్పుడే రామలక్ష్మి ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే, నువ్వు పాల్లోన టాబ్లెట్స్ వేసి ఇచ్చేసావు కదా, అది ఎలా అమలు అయింది అని అనుకుంటున్నావా, అదేం జరగలేదు, ఇదే చూడు జరిగింది అనేసి ప్రశాంత్ని చూపించడంతో ఏం మాట్లాడకుండా రామలక్ష్మి సైడ్కి వచ్చి నించునింటే అప్పుడే అస్మిత అయితే ఎవరైనా కానీ నా పర్మిషన్ లేకుండా, నాకు ఇష్టం లేకుండా నా ఒంటి మీద చెయ్యాలి అనుకుంటే భస్మం చేసేస్తాను అని అస్మిత అనడంతో రామలక్ష్మికి కోపం వచ్చేసి, మీ ఆయన నీ ఒంటిపైన చెయ్యి వేయకూడదా, మీకు నిజంగానే పెళ్ళయింది కదా, మరి ఇంకెందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటే నువ్వు టాబ్లెట్స్ వేసి, అప్పుడే అస్మిత అయితే నువ్వు టాబ్లెట్స్ వేసి నీ ఇష్ట ప్రకారంగా నువ్వు చేస్తే నేను ఇలా, నాకు ఫీలింగ్స్ ఉంటాయి, నేను యాక్సెప్ట్ చేసినప్పుడే కదా ఏదైనా అవ్వాలి అనేసి అనిందనమాట. ఆహా, అవునా, అయితే ఇంకా ఉందిలే, టైం ఉంది, అయితే దీనికైతే ఇంకో ముహూర్తం పెట్టించి చేస్తాను నీ పని అనేసి అంటూనే అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఈ చీర కట్టుకొని రెడీ అయ్యి రా అనేసి అనిందనమాట. వెళ్తూనే మరి ఇంకొక మాట కూడా చెప్పిందనమాట. మీ ఆయనకి ఇష్టం కదా పూలు కూడా, మల్లెపూలకు ఖచ్చితంగా పెట్టుకొని రా, మర్చిపోవద్దు అనేసి వెళ్ళిపోయిందనమాట. అస్మిత అయితే కోపంతోన నీ పని పట్టాలే అనేసి అనుకుంటూనే చీర కట్టుకొని వెళ్ళి అక్కడ పూజలో కూర్చొని పూజ చేసేసిన తర్వాత వాళ్ళ అత్తయ్య, ఇప్పుడు నా కోడలు ఇంట్లో దీపం పెట్టిన దానికి సంతోషంగా ఉంది అని అనిందనమాట. అప్పుడే రామలక్ష్మి అయితే ఇది అయిపోయింది కదా అత్తయ్య, ఇక 16 రోజుల పండుగ చేసేద్దాము అనేసి అనడంతో అస్మిత అయితే చాలా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నిందనమాట. ఇది ఇలా ఉండగా ఇక్కడ శ్రీను అయితే అద్దె కోసం గదిలోకి వస్తే అద్దె చీర కట్టుకుంటూ ఉందనమాట. చీర కట్టుకుంటూ ఉంటే శ్రీను అయితే చూసేస్తూ ఉన్నాడనమాట. నువ్వు శ్రీను బయటికి వెళ్ళిపో అంటుంటే, నువ్వు నా భార్యనే కదా, చూస్తే ఏమవుతుంది అనేసి అంటూ ఉన్నాడనమాట. అప్పుడే అద్దె అయితే లేదు, మనకి తంతేదో కంప్లీట్ అయ్యేంత వరకు నువ్వు ఇలా చూడడం బాగుండదు, అందులోన ఏ ఆడదానికైనా కూడా, భార్య అయినా కూడా కొద్దిగా కొన్ని సమయాల్లో కొద్దిగా సిగ్గు అనేది ఉంటుంది, కాబట్టి నువ్వు వెళ్ళిపో శ్రీను అనేసి అనడంతో శ్రీను అయితే అటువైపు టర్న్ అయ్యి చూస్తూ ఉన్నాడనమాట. ఇది ఇలా ఉండగా మరుసటి రోజు ఏం జరిగిందబ్బా అక్కడ పోలీస్ స్టేషన్ నుంచి విడిపించేసి తెచ్చేసింది కదా ఆద్య, ఆ ఓనర్ ఇంటికి వచ్చేసారనమాట. గోల్డ్ రేటు చెప్పడానికి ఇంటికి వచ్చేసి శ్రీను అని అరుస్తూ ఉంటే ఆద్య అయితే సడన్గా బయటకు వచ్చిందనమాట. బయటకు వచ్చేసి, మీరు ఎందుకండి ఇక్కడికి వచ్చారు అని అంటుంటే అప్పుడే గట్టిగా అరుస్తూ ఉంటే అందరూ బయటికి వచ్చేసారనమాట. అప్పుడే ఓనర్ అన్నాడు, నువ్వు ఇచ్చిండే గోల్డ్కి 4 lakhs ఒకటే, 4 లక్షలు ఒకటే వచ్చాయమ్మా, ఇంకా 1 లక్ష మరి ఎప్పుడు ఇస్తారు అనేసి అడగడానికి వచ్చానమ్మా అనేసి రివీల్ చేసేసాడనమాట. ఆ మాటలకైతే ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యంతో చూస్తూనే ఉన్నారనమాట. ఎందుకంటే ఏంటి, తాలిబొట్టు పెట్టడం ఏంటి, 4 lakhs ఏంటి, మరి 1 lakh ఇవ్వడం ఏంటి అని అందరూ అడుగుతూ ఉంటే అప్పుడే వాళ్ళ నాన్నగారు
ఏమన్నారంటే, "అంటే ఇప్పుడు దొంగతనం కూడా చేయడానికి సిద్ధమైపోయావా?" అనేసి అంటూనే ఆద్యతో మాట్లాడుతూనే శ్రీనుని కొట్టేశాడనమాట. ఆ కొట్టడంతో అందరూ ఆశ్చర్యంతో, "ఏంటి మీరు ఆద్య కోసం ఆయనొస్తే ఆద్యతో మాట్లాడకుండా మీరు శ్రీనుని కొడుతున్నారు ఏంటి?" అనేసి అందరూ అడుగుతూ ఉంటే అప్పుడే కిషోర్ అయితే ఏమన్నారంటే, మరి ఇంకా ఎవరిని అడగాలి? ఎందుకంటే ఆ దొంగతనం చేసింది శ్రీనునే కాబట్టి అనేసి అనడంతో, శ్రీను ఎందుకు దొంగతనం చేశాడు అని అంటే, అది డబ్బులు కూడా పోయింది ఆటోలోనే అన్నాడనమాట. ఆ మాటలకైతే, ఆటోలో పోతాయా? ఆటోకి శ్రీనుకి ఏం సంబంధము అంటే, ఎందుకంటే ఆటో తోలేదే శ్రీను కదా అనేసి అనడంతో అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నాడనమాట. మీరు అంటున్నారు కదా ఆ ₹1,00,000 జీతము అనేసి శాలరీ అని అంటున్నారు కదా, ఆ ₹1,00,000 కూడా ఫుల్ బాటిల్ అంటే ఆ బాటిల్ దింపకుండా తాగేసి తీసుకొని వచ్చిండే డబ్బులు అవి అని అనడంతో ఎవ్వరూ ఏం మాట్లాడకుండా అలానే నించున్నారనమాట. అంటే జానకికైతే ఇదన్నీ తెలిసిన విషయమే కాబట్టి జానకి అయితే కిషోర్ని అడుక్కుంటూ ఉందనమాట. కాదండి, ఆద్య మరియు శ్రీను ఎంతగానో ఇష్టపడ్డారు, ఒకరినొకరు అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరిని కలవనివ్వండి, విడగొట్టనివ్వద్దండి అనేసి అడిగిందనమాట. కాకపోతే కిషోర్ అయితే, ఇంకో 2 డేస్‌లో నేను టికెట్ బుక్ చేసేస్తాను, మేము అమెరికా వెళ్ళిపోదాం ఆద్య అనేసి ఆద్యని ఇంట్లోకి తీసుకొని వెళ్ళిపోయాడనమాట. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అందరూ శ్రీను గురించే మాట్లాడుతూ ఉన్నారనమాట. అంటే రేపటి రోజు ఆద్యని తీసుకొని కిషోర్ అయితే అమెరికా వెళ్ళిపోతాడా లేదా అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.